తమిళనాడు పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్ కు చేరుకుంది. ఉత్కంఠకు ఏ క్షణంలోనైనా తెరపడే అవకాశం ఉంది. పళనిస్వామికి రాజ్భవన్ నుంచి పిలుపు రావచ్చని తెలుస్తోంది. బలం నిరూపించుకోవాల్సిందిగా ఈ మధ్యాహ్నం పళనిస్వామిని గవర్నర్ కోరవచ్చని సమాచారం. ఇప్పటికే పళని 2 సార్లు గవర్నర్ ని కలిశారు. తనకు 120 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ లేఖిచ్చారు. ఇక తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ ఈ హైడ్రామాకు తెరపడే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిశారు పళనిస్వామి. తన వైపే గవర్నర్ మొగ్గు చూపుతారా? మరి పనీర్ కూడా బల నిరూపణకి అడుగుతున్నారు కాబట్టి అటువైపు ఏమన్నా ఆలోచించే అవకాశం ఉండొచ్చా? కృషి మొత్తానికి గత 11 రోజులుగా కూడా రోజుకో రకంగా తమిళనాడు రాజకీయాలు మారుతా ఉన్నాయి. సీఎం పీఠ మీద ఎవరు కూర్చుంటారు, ఎవరికి అవకాశం ఉంటుందన్న దాని మీద ఊహాగానాలు, చర్చలు, ఎత్తుగడలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే శశికళ అరెస్టు, ఆమె జైలుకి వెళ్లిపోవడం తోటి ఈ వ్యవహారానికి గవర్నర్ ఫుల్ స్టాప్ పెడతారు ఇవాళ రేపు అన్న అంచనాలు అయితే వస్తున్నాయి. అయితే గవర్నర్ ఇప్పుడు దాకా అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఆయన రాజ్యాంగ నిపుణులతోటి నిరంతరం సమావేశం అవుతా ఉన్నారు, భేటీలు జరుగుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన వివిధ సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని అంశాలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. అటు ఉత్తరప్రదేశ్ లో కానీ, మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ లో కానీ, ఇలా ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి చర్యలను అక్కడ గవర్నర్ తీసుకున్న దాని మీద ఆయన విస్తృతంగా కూడా చర్చించి ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ మీద అలాగే గవర్నర్ పాత్ర మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇప్పటికైనా కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అన్న కోణంలో రాజ్యాంగ నిపుణులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ పళనిస్వామికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి గవర్నర్ సుముఖత చూపే వీలు ఉందనేది రాజ్యాంగ నిపుణుల నుంచి అయితేనేమి రాజకీయ పండితులు చెప్పే విషయం అయితే తెలుస్తా ఉంది. పళనిస్వామి ఇప్పటికీ కూడా తనకు 120 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు 2 రోజుల వ్యవధిలో 2 సార్లు ఆయన గవర్నర్ గారికి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమర్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన్నే పిలిచి తీరాలి, ఆయనకే అవకాశం ఇవ్వాలి. అయితే అది నేరుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారా, లేకపోతే ఫ్లోర్ టెస్ట్ చేసుకోవడానికి కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా తనకు అవకాశం ఇవ్వాలి, ముందుగా తనకు బలం నిరూపించుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుని చెప్తున్న పళనిస్వామికి వైపు గవర్నర్ మొగ్గుతూ చంద్రశేఖర్.